నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. LSPS లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైకర్ చైర్మన్ దేవనాథ్ బెల్లం నాయక్ ఆత్మ సన్మాన సభలో హాజరై మాట్లాడుతున్న నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ధనవత్ సిద్ధి నాయక్. ఈరోజు చాలా శుభ సందర్భమైన మన జాతిని ఎన్నో సంవత్సరాల నుండి జాతి ప్రజలను జాగృతం చేయడానికి వ్యక్తిని గుర్తించి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ట్రైకార్ చైర్మన్ గా మనకందరికి కూడా ఒక శుభ పరిణామం. గతంలో ఎంతో మంది పాలకులుగా ప్రభుత్వాలను వివరించినటువంటి తీరు, కానీ మొదటి సంవత్సరంలోనే అతి కొద్ది నెలల్లోనే గిరిజనులకి చైర్మన్ పదవిని కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు యావత్ మన గిరిజన జాతి పక్షాన. ఈరోజు మన తండాలు మన రాజ్యం ఆనాడు నంగార బేరి నుండి కొట్లాడుతూ తన కుటుంబం సైతం గిరిజన జాతికే అంకితం అని చెప్పి ఎప్పటి నుంచో కొట్లాడుతున్నటువంటి వ్యక్తి బెల్లన్న గారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సైన్యం కంటే మన జిల్లాలో మరొక్కసారి ఇంకొక ప్రోగ్రాం జరిగితే మిగతా వారి గుండెల్లో దడేలు అనిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో నిర్మిద్దాం. అదే విధంగా మరి మన జాతి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ప్రభుత్వం గుర్తించేటువంటి కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగంలో గోరబోయే భాషను 8వ షెడ్యూల్లో చేర్పించే విధంగా కొన్ని గ్రామ పంచాయతీలు రెవెన్యూగా చేసేటువంటి కార్యక్రమం మరియు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించేటువంటి కార్యక్రమం, మన విద్యార్థుల హాస్టళ్ల మౌలిక వసతుల కార్యక్రమం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాల పైన కూడా ఆనాడు కొట్లాడే నాయకుడు లేవు, కానీ ఈ రోజు కొట్లాడడానికి మన బెల్లన్న ఒక నాయకుడు మనకున్నాడు. కాబట్టి ఎవరు ఉన్నా సరే ఎవరు పడాల్సినటువంటి అవసరం లేదు. మనం గతంలో భయాలతోటి బతికాం, ఇప్పుడు మనకు భయం అవసరం లేదు. ఎందుకంటే మనకు బెల్లన్న ఉండు. అందరూ కూడా ఏకతాటి పైన ఉండాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉన్నది. ఆనాటి నుండి కొట్లాడుతూ ఈ రోజు వరకు తెగించుకుంటూ వచ్చింది కాబట్టి ఈ రోజు బెల్లన్న గారికి ఈ చైర్మన్ పదవిని ప్రభుత్వం గుర్తించి కొద్ది రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనమందరం ఇదే ఐకమత్యంతో ఉండి పోరాడాలి, మన హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా